హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 బేసిక్ అనమాట. బేసిక్ మోడల్. మన దాంట్లో బేసిక్ అంటే 10 ఇంచెస్ కాదండి, 12 ఇంచెస్, డైరెక్ట్ 12 ఇంచెస్ పెట్టుకొని హెవీ యాంప్లిఫైయర్ వాడచ్చు మన దాంట్లో బేసిక్. కానీ సరౌండ్స్ మాత్రం 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ యాంప్లిఫైయర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీ దగ్గర ఎప్పుడైనా సరే పాత సోనీ స్పీకర్స్ ఉన్నా, ఇంటెక్స్ స్పీకర్స్ ఉన్నా, లేదంటే చిన్న హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉంటాయి కదా, 3 ఇంచెస్ 2.5 ఇంచెస్, దానికి కరెక్ట్ యాప్ట్ అయిన యాంప్లిఫైయర్. అట్ ద సేమ్ టైం ఆ సబ్బు పనిచేయక, లేదంటే ఆ సబ్బు మనకు వర్కౌట్ అవ్వదు అని అనుకున్నప్పుడు ఈ యాంప్ పెట్టుకొని ఒక JBL ఆర్ సోనీ లేకపోతే 12 ఇంచెస్ సంబంధించిన ఎలాంటి యాంప్లిఫైయర్ అయినా, ఎలాంటి సబ్ అయినా పెట్టుకొని వాడితే ఎక్సలెంట్ బేస్ వస్తూ మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి అవుట్పుట్. థియేటర్ అనమాట. ఇప్పుడు వరకు మొన్న చూసిన బేసిక్ యాంప్లిఫైయర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ యాంప్ ఇలాంటి మోడల్స్ ఇలాగే చేసినవే. దీనికి ఇంకా ఏంటంటే HDMI ARC ఆప్టికల్ FT003తో వస్తుంది. అలాగే కంప్లీట్ రిమోట్ కంట్రోల్తో వస్తుంది అనమాట. కంప్లీట్ రిమోట్. అండ్ ఈవెన్ చాలామంది కక్కుర్తి పడతారు, ఎక్స్ట్రా బ్లూటూత్ ప్యానల్ వచ్చి రిమోట్ కిట్ వేసేటట్టు దానికి దీనికి ఒక 1000 రూపాయలు మిగులుతుందని. నేను అలాంటిది కూడా మిగలనండి. ఏదైనా ఇస్తే సంపూర్ణంగా ఇవ్వాలి కస్టమర్స్. కానీ కంప్లీట్గా ఇన్బిల్ట్ బ్లూటూత్ ప్యానల్ ఇస్తాను. ఎందుకంటే బ్లూటూత్ మోడ్ అని అరవడాలు ఇవన్నీ నాకు నచ్చవు. సరే, నా ఇష్టం పక్కన పెట్టిన కస్టమర్కి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ లుక్లో రావాలని చెప్పి మనం ఇలా ఇస్తాం. అండ్ లోపలికి వస్తే అన్ని క్వాలిటీ కాంపోనెంట్స్ క్వాలిటీ రకంగానే చేయడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సబ్ ప్రీ నుంచి రిమోట్ కిట్ వరకు వేసే బోర్డు రవి అవ్వచ్చు, ఇంకొకటి KMS బోర్డు 7265, ఎవ్రీథింగ్ అనమాట. చాలా పకడ్బందీగా, చాలా ఆలోచించుకొని చక్కగా చేసినవే. ఈవెన్ పవర్ సప్లై PCB కూడా క్వాలిటీదే వాడడం జరిగింది. మన యాంప్లిఫైయర్లో ఎప్పుడు సపరేట్ పవర్ సప్లైలు ఇవ్వడం అనేది ఆనవాయితీ అనమాట. ఎప్పటి నుంచో ఇలాగే ఇస్తున్నాను, ఇలాగే ఇచ్చాను కూడా. ఇప్పుడు వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. నాబ్ లైట్స్కి, ఫ్యాన్కి ఎలాగైనా సరే సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకే ట్రాన్స్ఫార్మర్ ద్వారా అన్నీ ఇచ్చినప్పుడు ఏమాత్రం ఫ్యాన్ షార్ట్ అయితే ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ పడి బోర్డ్స్లో ఒక టైప్ ఆఫ్ నాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి రిస్క్ నేను తీసుకోవడానికి ఇష్టపడలా. అట్ ద సేమ్ టైం మన సపరేట్ ట్రాన్స్ఫార్మర్ వల్ల ఫ్యాన్ ఆగిపోయినా, లైట్ ఆగిపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. యాంప్ ఆన్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువసేపు రన్ చేయకుండా ఆపేసుకోవచ్చు అంటిల్ అన్లెస్ మీరు యాంప్లిఫైయర్ రెక్టిఫై చేసేంత వరకు. అలాగే ఈ జెమ్టెక్ వచ్చేటప్పటికల్లా 12012 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ కంపల్సరిగా వాడాలి. లేదంటే మనకి దీంట్లో వచ్చే గెయిన్స్ ఇవి ఎఫెక్ట్ రాదనమాట. ఇది తెలియలేని వాళ్ళు 1 ఆంపియర్ వేసి బాగాలేదని, నాయిస్ వస్తుందని, హమ్మింగ్ వస్తుందని చెప్పడం జరిగింది. కానీ 2 ఆంపియర్ కంపల్సరిగా వాడండి. వాడితే ఖచ్చితంగా మీకు ఈ జెమ్టెక్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే చాలామంది జెమ్టెక్కిను FT003 కూడా పవర్ సప్లై ఒకటే ఇస్తున్నారు. అలా ఇవ్వడం కూడా జెమ్టెక్ మీద లోడ్ పడి సరిగా అవుట్పుట్ అనేది రావట్లేదు. సపరేట్ పవర్ సప్లై అనేది దానికి కూడా ఇస్తే మంచిది. ఎందుకంటే దానికి 1 ఆంపియర్ లోడ్ కావాలి, కంపల్సరీ 1 ఆంపియర్ కావాలి. రీసెంట్గా ఒక కస్టమర్ కాదు, ఒక టెక్నీషియన్ ఫోన్ చేసి దీనికి 500 mA ఉన్న సప్లై ఇచ్చాడు, రాలేదని నాకు ఫోన్ చేశారు. అలా ఏముండదన్న, దాని 1 ఆంపియర్ ఇవ్వండి అంటే 1 ఆంప్ అడాప్టర్ పెట్టి చెక్ చేస్తే వచ్చిందనమాట. అలాగే చూడండి, మీకు రా ప్లేస్ అది రవి 4 ఫెట్ పంచ్ బేస్ కోసం అని వాడుతున్నాను. అలాగే సబ్ ప్రీ కూడా, శ్రీ సబ్ ప్రీ. ఎందుకంటే ఇది దీనికి ఇది సూపర్ మ్యాచ్ అవుతుంది. చూడండి కాంపోనెంట్స్. సన్ ట్రాన్స్ఫార్మర్ చాలా బాగుంటుంది, ఎప్పుడో కానీ వేడెక్కదు. అంటే మీరు లోడ్ ఎక్కువ పెడితే ఇది కూడా వేడెక్కిపోద్ది. అండ్ ఇంకొకటి, చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో తక్కువ రేటుకి యాంప్లిఫైర్లు చేస్తున్నానని చెప్పి తీసుకుంటున్నారు, చేయించుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పిచ్ ట్రాన్స్ఫార్మర్ వాడడం జరుగుతుంది. ప్యూర్ కాపర్ కాదు, నాన్ కాపర్ వాడతారు. నాన్ కాపర్ వాడడం వల్ల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే విపరీతమైన వేడి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం బేస్ పడినప్పుడు 12 ఇంచెస్ బేసెస్ అలాంటివి పెట్టినప్పుడు దానికి యాంపియర్ అవి సరిపోక కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి యాంప్లిఫైర్లో కూడా మాడిపోయిన వాసన వస్తుంది. అందుకే ప్యూర్ కాపర్ వాడడమే జరుగుతుంది. ఇప్పుడు నేనే కాదు, మన యూట్యూబర్స్ మ్యాక్సిమం ఇలాంటివే వాడుతున్నారు. కానీ నేనైతే సన్ను, మహారాజా, మ్యాక్స్వర్త్, నెక్స్ట్ హ్యాండ్మేడ్ ట్రాన్స్ఫార్మర్స్ వాడడం జరుగుతుంది. అలా ఇదిగోని చెప్పాను కదా, నాబ్ లైట్స్కి, ఫ్యాన్ కోసం ఇక్కడ ఇంకో ట్రాన్స్ఫార్మర్ వాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ అనమాట. ప్యానల్ కూడా 4.5 ఇంచెస్, క్యాబినెట్ కూడా డెప్త్ ఉన్న క్యాబినెట్.
మనం ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అవ్వట్లా. ఈ యాంప్లిఫైయర్ మాత్రం బాపట్ల కస్టమర్ది. ఈ రివ్యూ ఎప్పుడో రావాలి, నాకు టైం కుదరక రివ్యూ చేయలేదు. యాంప్లిఫైయర్ అయిపోయి ఇప్పటికి 15 రోజులు అయిపోయింది. అతనికి డెలివరీ ఇవ్వాలంటే నాకు కుదరట్లేదు, కొరియర్లు మూసేసి ఉండడం ఇవి జరుగుతున్నాయి. ఇది డిస్పాచ్ రేపు అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ యాంప్లిఫైయర్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మీ టీవీకి ఆప్టికల్ అయినా HDMI/RC అయినా అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఆప్టికల్ అయినా HDMI/RC అయినా ఉంటే ఆ టీవీ ఖచ్చితంగా 5.1 సపోర్ట్ చేయగలగాలి. అంటే ఏవో కొన్ని టీవీస్ ఉన్నాయి, వాటికి అన్నీ ఇచ్చేస్తున్నారు కానీ 5.1 సపోర్ట్ చేయట్లేదు. అది సపోర్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ కొన్ని చిన్న టీవీలకి ఆప్టికల్ ఇస్తారు కానీ 5.1 రాదు. సో మనకు ఆ టీవీ 5.1 సపోర్ట్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాతే ఇలాంటి యాంప్లిఫైయర్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఇది నా పూచి, నాదే కాదు, ఎవరైనా సరే చక్కగా యాంప్లిఫైర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి డివైడింగ్ అవుతుంది. ఎక్కడో కొందరికి రాక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ది ఫ్రంట్కి సరౌండ్ పెట్టేసి అలా క్రాస్గా మార్చేసి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యాంప్లిఫైయర్ నిజంగా 5.1 ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీ టీవీ స్మార్ట్ టీవీ అయి ఉండాలి, OTT సపోర్ట్ అయి ఉండాలి. లేదు భయ్యా మేము ఇప్పుడు కొత్త టీవీ కొనాలనుకుంటున్నాం, ఏ టీవీ కొనాలి ఏంటి అని మాట్లాడితే ఖచ్చితంగా LG టీవీ తీసేసుకోండి. ఇంకా ఆలోచించకండి. నేను ఇంకా మళ్ళీ ఆప్షన్స్ చెప్పను, ఎందుకంటే నేను ఆప్షన్స్ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చి టీవీ మళ్ళీ కొంటున్నారు. 43 ఇంచుల టీవీలు 50 ఇంచుల టీవీలు ముఖ్యం కాదు సార్, మీరు కొనుక్కొని థియేటర్ ఫీల్ రావడమే ముఖ్యం. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ నేను ఎన్నిసార్లు వీడియోలు చేసినా టీవీల గురించి జనాలు కొనుక్కునేది మాత్రం తప్పట్లేదు. ఇంకా మీ కర్మ అంటాను నేను. ఎవరైనా కొనుక్కోకపోతే మీ కర్మే. ఇంకా మళ్ళీ అదే విషయం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ఎవ్రీ వీడియో గురించి కూడా చెప్తున్నా. ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ ఏదైనా సరే, ఏసీ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, యాంప్లిఫైర్ అవ్వచ్చు, ఏ దానికైనా సరే స్టెబిలైజర్ ఖచ్చితంగా వాడండి. వాడడం వల్ల దాని లైఫ్ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏమైనా ఉరుములు మెరుపులు లాంటిది వచ్చినా స్టెబిలైజర్లో ట్రిప్ అయిపోద్ది కాబట్టి మన యాంప్లిఫైర్ కాపాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి. రేపు కూడా ఇంకొక కొత్త వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.